హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్ లో ఈరోజు మీ అందరి కోసం నేను చూపించబోయే రెసిపీ మా కజిన్ చేసిన హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ. ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మేము 1 కేజీ చికెన్ తీసుకున్నాము. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, 1 కిలో చికెన్ తీసుకొని ఇలా వెడల్పాటి బౌల్లో వేసుకొని ముందు చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాము. ముందుగా 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 స్పూన్ 1.5 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే మజ్జిగ చీల్చుకున్న 7-8 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 1 నిమ్మకాయ జ్యూస్, 1/2 కప్ పెరుగు, 2-3 స్పూన్ల ఆయిల్ కూడా వేసేసి ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కలుపుకొని మసాలాలంతా చికెన్కి బాగా పట్టించేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని బాగా కలిపిన తర్వాత 1 గంట పక్కకు పెట్టేసి ఉంచేద్దాము మ్యారినేట్ చేసిన చికెన్ని. అలా అయితే మనకి దమ్ బిర్యానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది చికెన్ ప్రాసెస్. ఇది 1 అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత 1 కేజీ బాస్మతి రైస్ ఆల్రెడీ కడిగి నానబెట్టాము. ఇప్పుడు ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో మసాలా దినుసులు, అలాగే 2 బిర్యానీ ఆకులు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కొత్తిమీర పుదీనా, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఈ వాటర్ ఇలా బాయిల్ అయ్యే స్టేజ్లో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసి మనం రైస్ కుక్ చేసుకుందాము. ఇది ఒక స్టవ్ పై రైస్ కుక్ అవుతుంది. దీన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ మనం చికెన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాము. ఇలాగే మనం ఏ గిన్నె అయితే దమ్ వేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నెలోకి చేసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ పోద్దాము. ఆల్రెడీ మనం చికెన్లో ఆయిల్ పోసాము మ్యారినేట్ చేసేటప్పుడే. జస్ట్ గిన్నె మాడకుండా ఈ విధంగా వేసిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అంతా ఈ గిన్నె అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకుందాము. చూడండి, మనకి చికెన్లో వేసిన వాటరు, కర్డు వీటితోనే మనకి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇప్పుడు మనకి ఒక పక్క రైస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. రైస్ మనకి 80% కుక్ అయితే సరిపోతుంది. ఒక పక్క ఒక స్టవ్ పై చికెన్ని ఉడికించాలి. అలాగే ఒక పక్క వాటర్ రైస్ కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ రైస్ మనకి 80% వరకు కుక్ అయిపోయింది. అలాగే చూడండి, చికెన్ కూడా మనకి పీస్ ఈ విధంగా మెత్తగా అయిపోయింది. మనం ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుంది, అంత ఫాస్ట్గా అయిపోతుంది కూడా. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైనర్తో తీసి ఈ చికెన్ పైన ఇలా లేయర్గా మంచిగా స్ప్రెడ్ చేసి ఇలా మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకుని ఈ విధంగా రైస్ని అంతా తీసేసి వేసేద్దాము. వేసిన తర్వాత ఫైనల్గా లేయర్ అంతా వేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని 2 స్పూన్ల గీ కూడా పైనుండి వేసుకొని మూత పెట్టేసి స్టవ్ సిమ్ చేసి ఈ విధంగా మూత పెట్టి దీనిపైన ఏదైనా ఒక బరువు పెట్టండి, వెయిట్. ఇలా ఒక గిన్నెతో నీళ్ళు లేదంటే మనం దంచుకునే రోల్ లాంటిది పెట్టేసి కరెక్ట్గా 7 to 10 మినిట్స్ టైం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓపెన్ చేసి చూద్దాము 10 నిమిషాల తర్వాత. చూడండి, మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ గరిటె తీసుకొని ఇలా కింద నుండి చూస్తే మనకు తెలుస్తుంది లేయర్ ఎలా వస్తుంది అన్నది. చూడండి, మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా ఈజీగా చేసుకుని చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగే లేయర్ పారంగా మనం డిష్ అవుట్ చేసుకుందాము. చూడండి, మనకి ఎంతో హెల్తీగా చేసుకునే హోమ్ మేడ్ చికెన్ పలావ్ మన ఇంట్లో మనం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ సండే తప్పకుండా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.